Hi students, good morning. How are you all? So కొందరు వీడియోస్ కింద కొన్ని బేసిక్ టర్మ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. సో బేసిక్ టర్మ్స్ అంటే ఆటమ్స్ కానీ ఎలిమెంట్స్ అంటే ఏంటి, మాలిక్యూల్ అంటే ఏంటి, కాంపౌండ్ అంటే ఏంటి, అయాన్ అంటే ఏంటి అంటే ఇట్లాంటి బేసిక్ టర్మ్స్ చాలా మందికి కావాలని చాలా మంది వాటి యొక్క డెఫినేషన్స్ చెప్పండి అని అడుగుతున్నారు. సో దానికోసమే ఈ వీడియో చేస్తున్నాను. సో ఇందులో ఈ వీడియోలో కొన్ని బేసిక్ టర్మ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసిక్ టర్మ్స్ అంటే ఆటమ్స్ కానీ మాలిక్యూల్స్ కానీ కాంపౌండ్స్. సో ఇవన్నీ ఏంటి, యాక్చువల్లీ ఆటమ్ అంటే ఏంటి, దెన్ మాలిక్యూల్ అంటే ఏంటి, కాంపౌండ్స్ అంటే ఏంటివి. సో అవన్నీ యాక్చువల్గా అవన్నీ ఒక బేసిక్ టర్మ్స్, ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఇన్ కెమిస్ట్రీ. ఫండమెంటల్ మనకి ప్రతి కెమిస్ట్రీలో ఒక రియాక్షన్స్ తెలియాలన్నా, ఒక మాలిక్యూల్ స్ట్రక్చర్ కానీ ఇవన్నీ తెలియాలి అంటే ఫస్ట్ ఆటమ్ అంటే ఏంటి, ఫస్ట్ బేసిక్ టర్మ్స్ తెలియాలి. ఇవి ఫండమెంటల్ కాన్సెప్ట్స్ అంటారు కెమిస్ట్రీలో. సో ఫస్ట్ ఆటమ్ ఈజ్ వాట్. ఆటమ్స్ అనేవి ప్రతి చోట ఉంటాయి. ఆటమ్స్ ప్రతి చోట అంటే ప్రతి మ్యాటర్, ఎవ్రీ మ్యాటర్ ఈజ్ మేడప్ ఆఫ్ ఆటమ్స్. ఆటమ్స్ అనేవి ప్రతి చోట ప్రతి పదార్థంలో ఉంటాయి. అంటే ప్రతి పదార్థం కూడా వేటితో తయారవుతుంది అంటే ఆటమ్స్ తోనే తయారవుతుంది. అందుకే ఆటమ్స్ ని బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ అంటారు. బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ మ్యాటర్. సో మ్యాటర్ అనేది మనకి సాలిడ్ స్టేట్ లో ఎగ్జిస్ట్ అవుతుంది, లిక్విడ్ స్టేట్ లో ఎగ్జిస్ట్ అవుతుంది, గ్యాసియస్ స్టేట్ లో ఎగ్జిస్ట్ అవుతుంది. అన్ని స్టేట్స్ లో అంటే 3 types ఆఫ్ స్టేట్స్ లో ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఈ 3 types ఆఫ్ మ్యాటర్స్ లో ఉండేవి ఏంటి అంటే ఆటమ్సే. ఆటమ్స్ అనేవి చిన్న 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 పార్టికల్స్. అంటే మనం వాటిని ప్రాపర్ గా చూడలేము. ఈవెన్ విత్ మైక్రోస్కోప్ ఆటమ్స్ ని మనం ప్రాపర్ గా చూడలేము, అంత చిన్నగా ఉంటాయి. అంటే ఒక మ్యాటర్ ని డివైడ్ చేస్తూ వెళ్తే మనకి చివరికి ఒక చిన్న పార్టికల్ మిగిలిపోతుంది. సో దాన్ని డివైడ్ చేయలేము. అట్లాంటి ఒక చిన్న పార్టికల్ నే ఆటమ్ అని పిలుస్తారు. ఓకే, ఆటమ్ ఇస్ ద స్మాలెస్ట్ indivisible particle that have the properties, okay, of matter. So atoms అనేవి they are very the smallest unit of matter made up of subatomic particles. Subatomic particles అంటే ఏంటి అంటే మళ్ళీ ఆటమ్ లో ఉండే చిన్న చిన్న పార్టికల్స్ ని కంపల్సరీ ఇవి ఎందులో ఉంటాయంటే ఆటమ్స్ లో ఉంటాయి. అంటే ఇంతకు ముందు సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ కాకముందు డాల్టన్ లాంటి సైంటిస్ట్ వాళ్ళు ఏమని బిలీవ్ చేసేవాళ్ళు అంటే ఆటమ్స్ చిన్న పార్టికల్స్, వాటిని డివైడ్ చేయలేమనేవాళ్ళు. ఓకే, ఆటమ్స్ లో మళ్ళీ ఇంకేముండవు, ఆటమ్స్ లో ఏముండవు. సో అవే చిన్న పార్టికల్స్, దే కుడ్ నాట్ బి డివైడెడ్ అని వాళ్ళ యొక్క థియరీ, ఫేమస్ థియరీ డాల్టన్స్ అటామిక్ థియరీలో ప్రపోజ్ చేశారు. బట్ ఆఫ్టర్ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ జరిగిన తర్వాత ఏమైందంటే ఈ ఆటమ్స్ కూడా ఇంకా డివైడ్ చేయొచ్చు. ఆటమ్స్ లో ఇంకా చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి. వాటిని ఏమంటారు, సబాటమిక్ పార్టికల్స్ అంటారు. సబాటమిక్ పార్టికల్స్ అంటే ఏంటి, అవి ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్, ఇంకా చిన్న పార్టికల్స్ ఉంటాయి. ఓకే, ఇంకా డిఫరెంట్ పార్టికల్స్ ఉంటాయి. బోసన్స్ అని, ఇంకా ఫెర్మియాన్స్ అని, ఇంకా పాజిట్రాన్స్ అని, ఇట్లా చాలా చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి. బట్ మనకి బేసిక్ ఒక ఆటమ్ యొక్క ప్రాపర్టీస్ అనేవి కలిగి ఉండేవి ఏంటంటే ఇవి ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్ అండ్ న్యూట్రాన్స్. ఓకే, ప్రోటాన్స్ కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, తర్వాత ఎలక్ట్రాన్స్ కి నెగటివ్ ఛార్జ్ వస్తుంది, న్యూట్రాన్స్ కి ఎటువంటి ఛార్జ్ ఉండదు, న్యూట్రల్. సో ఇవి ఎక్కడ ఉంటాయంటే ఆటమ్ లోపల ఉంటాయి. ఆటమ్ లోపల న్యూక్లియస్ ఉంటుంది. అండ్ టోటల్ mass of the atom is concentrated at the center of the nucleus. సెంటర్ అంటాం. అంటే టోటల్ ఒక ఆటమ్ యొక్క మాస్, ఒక మ్యాటర్ మాస్ అనేది ఈవెన్ గా కంప్లీట్ డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. బట్ ఆటమ్ యొక్క మాస్ అంతా ఈవెన్ గా డిస్ట్రిబ్యూట్ కాకుండా ఎక్కడ ఉంటుంది అంటే దాని సెంటర్ లోనే ఉంటుంది. ఆ సెంటర్ పార్ట్ ని ఏమంటారు అంటే డెన్స్ పార్ట్ ని న్యూక్లియస్ అని పిలుస్తారు. న్యూక్లియస్ లో ఏముంటాయి, ప్రోటాన్స్ ఉంటాయి అండ్ న్యూట్రాన్స్ ఉంటాయి. ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఇవి న్యూక్లియస్ లో ఎగ్జిస్ట్ అవుతాయి. వేరస్ ఈ ఎలక్ట్రాన్స్ ఏం చేస్తాయంటే ఇవి న్యూక్లియస్ చుట్టూ ఒక పర్టికులర్ ఆర్బిట్స్ లో రివాల్వ్ అవుతూ ఉంటాయి, కంటిన్యూస్ గా రివాల్వ్ అవుతాయి. సో ఇది ఆటమ్ అనేది ఒక చిన్న పార్టికల్, విడదీయడానికి వీలు కానటువంటి ఒక చిన్న పార్టికల్ ని ఆటమ్ అని పిలుస్తాము. ఓకే, సో ఆటమ్స్ ఎట్లా రిప్రజెంట్ చేస్తామంటే హైడ్రోజన్, హీలియం, లిథియం, సోడియం, వాటికి రిప్రజెంటేషన్ అంటే జస్ట్ ఎలిమెంట్ ఎట్లా రిప్రజెంట్ చేస్తామో ఆటమ్స్ ని కూడా అట్లాగే రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ ఎలిమెంట్స్ అంటే ఏంటి అంటే జస్ట్ ఏ ప్యూర్ సబ్స్టాన్స్ మేడప్ ఆఫ్
వన్ టైప్ ఆఫ్ ఆటమ్స్. సిమిలర్ టైప్ ఆఫ్ ఆటమ్స్ అంటే ఆటమ్స్ కంటే ఎలిమెంట్స్ కొద్దిగా పెద్దవి, అంటే ఎలిమెంట్స్ లోపల ఆటమ్స్ ఉంటాయి. ఓకే, ఆటమ్స్ లోపల ఫండమెంటల్ పార్టికల్స్, సబాటమిక్ పార్టికల్స్ ఉంటాయి. సో ఇక్కడ ఎలిమెంట్స్ లోపల ఏముంటాయంటే ఆటమ్స్ ఉంటాయి. అర్థమవుతుంది కదా? ఎలిమెంట్స్ వేటితో తయారవుతాయి? ఆటమ్స్ తో తయారవుతాయి. అంటే ఆటమ్స్ అనేవి ఎలిమెంట్స్ లో ఉంటాయి. ఎలిమెంట్స్ లో ఉండేవి ఏంటి? ఆటమ్స్. ఆటమ్స్ లోపల ఉండేవి సబాటమిక్ పార్టికల్స్, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్. సో ఇది కాన్సెప్ట్. మరి ఏంటి వన్ టైప్ ఆఫ్ ఆటమ్స్ అంటే ఇవి ప్యూర్ సబ్స్టాన్స్. మన అకార్డింగ్ టు కెమిస్ట్రీ ప్యూర్ సబ్స్టాన్స్ అంటే ఏంటి అంటే మనం ఎట్లా చెప్తాం? ప్యూర్ సబ్స్టాన్స్ ఒక మ్యాటర్ లేదా ఒక పర్టిక్యులర్ సబ్స్టాన్స్ ఓన్లీ సిమిలర్ టైప్, ఓన్లీ వన్ టైప్ ఆఫ్ ఆటమ్స్ తో తయారైతే దాన్ని ఏమని పిలుస్తారు? ప్యూర్ సబ్స్టాన్స్ అంటాం. ఓకే, అంటే ఓన్లీ వన్ టైప్ ఆఫ్ పార్టికల్స్ ఉండాలి. ఎటువంటి కంటామినెంట్స్ అనేవి ఉండకూడదు అందులో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్యూర్ 24 క్యారెట్ గోల్డ్ బిస్కెట్ తీసుకుంటే సో దానిలో ఏముంటాయి? అన్ని గోల్డ్ ఐటమ్స్ ఉంటాయి, ప్యూర్ గోల్డ్ ఐటమ్స్ ఉంటాయి. అదే 22 క్యారెట్ గోల్డ్ తీసుకుంటే దానిలో 2% కాపర్ ఐటమ్స్ ఉంటాయి. సో దాన్ని ఏమంటాం? దాన్ని ప్యూర్ అనకూడదు. ప్యూర్ అంటే ఓన్లీ వన్ టైప్ ఆఫ్ ఐటమ్స్ ఉండాలి, ఓన్లీ వన్ టైప్ ఆఫ్ పార్టికల్స్ కానీ ఆటమ్స్ కానీ ఉంటే దాన్ని ప్యూర్ అని పిలుస్తాం అకార్డింగ్ టు కెమిస్ట్రీ. ఓకే, సో ఎలిమెంట్స్ కూడా ప్యూర్ సబ్స్టాన్సెస్. సో అందులో ఓన్లీ వన్ టైప్ ఆఫ్ ఆటమ్స్ ఉంటాయి. ఒక పర్టికులర్ హైడ్రోజన్ ఎలిమెంట్ ఉంది. హైడ్రోజన్ ఎలిమెంట్ వేటితో తయారవుతుంది? హైడ్రోజన్ ఆటమ్స్ తోనే తయారవుతుంది. దానిలో వేరే ఆటమ్స్ ఉండవు, ఇంకా ఓన్లీ హైడ్రోజన్ ఆటమ్స్ ఉంటాయి. అండ్ హీలియం ఎలిమెంట్ ఈస్ మేడప్ ఆఫ్ హీలియం ఆటమ్స్ ఓన్లీ. అట్లా ఓకే, ఎవ్రీ ఎలిమెంట్ ఇది ఎలిమెంట్స్ యొక్క రిప్రజెంటేషన్. ఆటమ్స్ ఎలిమెంట్స్ రిప్రజెంటేషన్ సిమిలర్ గానే ఉంటుంది, ఎందుకంటే ఆటమ్స్ కి ప్రత్యేకమైనటువంటి రిప్రజెంటేషన్ ఏముండదు. ఎలిమెంట్స్ ఆటమ్స్ రెండు రిప్రజెంటేషన్ ఒకటే ఉంటుంది. మనకి పీరియాడిక్ టేబుల్ లో టోటల్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, సో అవన్నీ మనకి ఎలిమెంట్స్ కింద. అవన్నీ కూడా ప్యూర్ సబ్స్టాన్సెస్, అన్ని ఒకటే టైప్ ఆఫ్ ఆటమ్స్ తో తయారవుతాయి. ఏ ఎలిమెంట్ తీసుకున్నా ఆ ఎలిమెంట్ లో ఆ పర్టిక్యులర్ ఆటమ్సే ఉంటాయి. సో ఇది ఆటమ్స్, ఎలిమెంట్స్. సో మాలిక్యూల్ is what? A substance made up of 2 or more atoms that are chemically bonded. Okay, a molecule generally is made up of 2 or more atoms that are chemically bonded. So means what? So a substance అయితే రెండు లేదా అంతకంటే ఎక్కువ ఆటమ్స్ తో ఫామ్ అవుతుందో త్రూ కెమికల్ బాండ్. ఓకే, కెమికల్ బాండ్ ఫామ్ అయ్యే సబ్స్టాన్స్ నే మాలిక్యూల్ అని పిలుస్తారు. ఓకే, కంపల్సరీ అంటే ఆటమ్స్ అనేవి ఇండివిజువల్ గా ఉంటాయి, ఎలిమెంట్స్ ఆటమ్స్ తో ఫామ్ అవుతాయి. సో మాలిక్యూల్స్ ఎప్పుడు ఫామ్ అవుతాయి? 2 or more atoms కంబైన్ అయినప్పుడు. అంటే అవి ఎట్లా ఫామ్ అవుతాయి? త్రూ కెమికల్ బాండ్ తెలుసు కదా. సో కెమికల్ బాండ్ అనేది జస్ట్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ఆటమ్స్. అవి ఆటమ్స్ అనేవి సేమ్ ఉండొచ్చు, డిఫరెంట్ ఆటమ్స్ కూడా ఉండొచ్చు. ఒకవేళ సేమ్ ఆటమ్స్ రెండు ఒకదానికొకటి కెమికల్ బాండ్ ద్వారా కంబైన్ అయితే సో వాటిని హోమో అటామిక్ మాలిక్యూల్స్ అని పిలుస్తారు. హోమో అటామిక్ మాలిక్యూల్స్ కి ఎగ్జాంపుల్ H2, O2, Cl2. సో ఇట్లాంటివి ఇవి హోమో అటామిక్ మాలిక్యూల్స్ అంటారు. అంటే ఒకటే ఆటమ్, సిమిలర్ ఆటమ్స్ కి మధ్యన కెమికల్ బాండ్ ఉంటే వాటిని హోమో అటామిక్ మాలిక్యూల్స్ అంటారు. మరి డిఫరెంట్ ఆటమ్స్ జాయిన్ అయితే సో వాటిని ఏమని పిలుస్తాం? హెటెరో అటామిక్ మాలిక్యూల్స్ అంటారు. లైక్ HCl, నెక్స్ట్ HF, హెటెరో అటామిక్ మాలిక్యూల్స్. అంటే జస్ట్ ఎగ్జాంపుల్స్. 2 డిఫరెంట్ ఆటమ్స్ ఉండాలి. 2 డిఫరెంట్ ఆటమ్స్ ఉంటే వాటిని హెటెరో అటామిక్ మాలిక్యూల్స్ అంటారు. కంపల్సరీ మినిమం 2 ఆటమ్స్ కంబైన్ కావాలి. 2 ఆటమ్స్ కంబైన్ అయితే సో దాన్ని ఏమని పిలుస్తాం? మాలిక్యూల్ అనాలి. మాలిక్యూల్ కంపల్సరీ. అందులో సేమ్ ఉంటేనేమో హోమో అటామిక్ మాలిక్యూల్స్ అంటారు, డిఫరెంట్ ఆటమ్స్ వస్తే హెటెరో అటామిక్ మాలిక్యూల్స్ అంటారు. సో ఇవి మాలిక్యూల్ యొక్క కాన్సెప్ట్. నెక్స్ట్ compounds. Generally it is a substance that is made up of 2 or more elements.
టూ ఆర్ మోర్ ఎలిమెంట్స్ అంటున్నాం. డిఫరెంట్ ఇక్కడ చూడండి, మాలిక్యూల్స్ కి ఆటమ్స్ తీసుకున్నాం, ఇక్కడ ఎలిమెంట్స్ తీసుకున్నాం. బల్క్ అంటే పెరిగిపోతుంది, ఇక్కడ సంఖ్య వాటి యొక్క నంబర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఎలిమెంట్స్ వస్తుంది చూడండి, ఎలిమెంట్స్ వేటితో తయారవుతాయి, మళ్ళీ ఆటమ్స్ తో తయారవుతాయి. అంటే ఇందులో చాలా అంటే కాన్సెప్ట్ అనేది బాగా డెప్త్ గా ఉంటుంది. కాంపౌండ్స్ అనేవి సబ్స్టాన్స్ మేడ్ అప్ ఆఫ్ టూ ఆర్ మోర్ ఎలిమెంట్స్ దట్ ఆర్ కెమికల్లీ బాండెడ్. కెమికల్ బాండ్, మళ్ళీ ఇక్కడ కూడా కెమికల్ బాండ్ అనేది కంపల్సరీ ఎగ్జిస్ట్ అవుతుంది. సో వీటిని ఫిజికల్ మెథడ్స్ ద్వారా మనం వాటిని సెపరేట్ చేయలేము. అలాంటి వాటిని ఏమని పిలుస్తారు, కాంపౌండ్స్ అంటారు. కాంపౌండ్స్ అనేది కొద్దిగా పెద్దది, దేంతో కంపేర్ చేస్తే మాలిక్యూల్ తో కంపేర్ చేసినప్పుడు కొద్దిగా బల్క్, బిగ్ సబ్స్టాన్స్. ఓకే, ఆటమ్ స్మాలెస్ట్ పార్టికల్, ఇండివిజిబుల్ పార్టికల్. దానిలో ఏముంటాయి, న్యూక్లియస్ ఉంటుంది, న్యూక్లియస్ లో ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఉంటాయి, ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అవుతాయి. సో అది ఆటమ్. నెక్స్ట్ మాలిక్యూల్ అంటే ఏంటి, జస్ట్ ఎలిమెంట్స్ అంటే ఏంటివి, జస్ట్ సబ్స్టాన్స్ దట్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ ఆటమ్స్ తో తయారయ్యేవి ఎలిమెంట్స్. తర్వాత మాలిక్యూల్ అంటే టూ ఆర్ మోర్ ఆటమ్స్ ఉంటాయి, కంపౌండ్స్ టూ ఆర్ మోర్ ఎలిమెంట్స్. ఎగ్జాంపుల్ H2O, వాటర్ ఈజ్ ఏ కాంపౌండ్ ఆర్ మాలిక్యూల్ అనుకోవచ్చు, అదేవిధంగా కంపౌండ్ అని కూడా అనుకోవచ్చు. ఓకే, రెండు వస్తాయి డెఫినేషన్, మాలిక్యూల్, కాంపౌండ్. దీని సోడియం క్లోరైడ్, కార్బన్ డైఆక్సైడ్, షుగర్, చాక్, ఇవన్నీ కాంపౌండ్స్. బల్క్, లార్జ్ సబ్స్టాన్స్, అంతే. కంపోజిషన్ అనేది చేంజ్ వస్తుంది అంతే. సో అట్లా ఉండే వాటిని కాంపౌండ్స్ అని పిలుస్తారు. ఇది బేసిక్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ. ఓకే, సో ఇంకా ఈ టాపిక్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి, కామెంట్ రూపంలో మీ డౌట్ని నాకు చెప్పండి. సో ఇంకేమైనా టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేసే ఉంటే కూడా కామెంట్ చేయండి, వాటిపైన నేను వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డౌట్స్ ఉన్నా కూడా అడగండి, వాటిపైన కూడా వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ.